సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచార ఉద్యమాన్ని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్తో కలిసి బక్కి వెంకటయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 26 నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం వరకు భారత రాజ్యాంగ విలువల ప్రచార ఉద్యమం కొనసాగుతుందని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ తెలిపారు. అనంతరం బక్కి వెంకటయ్య మాట్లాడుతూ 75 ఏళ్ల భారత రాజ్యాంగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకుందామన్నారు. భారత రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని అన్నారు. డీబీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచార ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మన భారత రాజ్యాంగం మరి బడుగు బలహీన వర్గాల ఇలా దిశను మార్చినటువంటి మన గొప్ప రాజ్యాంగ దినోత్సవం ఈరోజు. మరి రాజ్యాంగమే లేకుంటే, ఆనాడు మహానీయుడు అంబేద్కర్ లేకుంటే మరి ఏ చీకటి మింగునో ఈ సమాజం ఏమవును అన్ని రకాల ముందు చూపుతోని మన రాజ్యాంగాన్ని మరి పొందుపరిచిన వ్యక్తి గొప్ప మహనీయులు, ప్రపంచ మేధావి మన అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ ఉత్సవం సందర్భంగా దళిత్ బహుజన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇవాళ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నవంబర్ 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 తేదీ వరకు భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచారోద్యమాన్ని డీబీఎఫ్ చేపట్టింది. ఈ ప్రచారోద్యమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి దళిత బహుజన్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ తరఫున జయభీం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మొత్తం భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు దేశ పాలకులు కుట్ర చేస్తా ఉన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు భారత రాజ్యాంగ విలువలు ఏమున్నాయి, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావము, మొత్తం ఇవన్నీ ప్రచారం చేసుకుంటూ ఈ యాత్ర ముందుకెళ్తుంది.